అందరికీ షలోం. ఈరోజు అనేక మంది బైబిల్ పట్టుకుంటున్నారు కానీ బైబిల్‌లో ఉన్న విషయాల గురించి ఏమీ తెలీదు. ఎందుకంటే ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు చెప్పడం. ఎవరికి తెలిసినట్టు వారు చెప్పడం. కానీ తండ్రి యొక్క ఉద్దేశ్యం ఏంటి అన్నది మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరికీ అవసరం కూడా లేదు. కాబట్టి అసలైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఎలా చేయమని చెప్పారు? ఏంటి అన్నది ఎవ్వరికీ అవసరం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ 4 ముక్కలు తెలుసుకుని పాస్టర్లు. కానీ తోరా జ్ఞానం ఉందా అంటే చాలా మందికి లేదు. ఈ మధ్య నేను ఒక పోస్ట్ చూడటం జరిగింది. ఏంటంటే గుడారాల పండుగ అని హోసన్నా మినిస్ట్రీ వారు పెట్టడం జరిగింది. మార్చి నెలలో చేయడం అనేది జరుగుతుంది. వారు అంటే అసలు ఈ పండుగ ఎందుకు తోరాలో ఇవ్వబడింది, అసలు ఏ ఉద్దేశంతో ఈ పండుగ చేయమన్నారు అనేది తెలీదు. అది ఏ నెలలో చేయాలనేది కూడా వీరికి తెలీదు. ఇప్పుడు మనం తోరాలో నుంచి చూద్దాం. లేవియాకాండము 23వ అధ్యాయము 33వ వచనము. మరియు ఎలోహిం మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు ఎలోహింకు పర్ణశాలల పండుగను జరపవలెను. అంటే 7వ నెల అంటే ఏది? ఏమీ తెలీదు. అది బైబిల్ నెలల ప్రకారం తిష్రే అంటారు. 7వ నెలలో 15వ తారీఖు నుండి 7 రోజులు పండుగ ఆచరింపమని చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ఆచరించాలి? ఈ పండుగని హీబ్రూలో సుక్కోత్ అంటారు. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు ఎలోహింకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి ఎలోహింకు హోమార్పణము చేయవలెను. ఇంకా 41వ వచనం చూడండి. అట్లు మీరు ఏటేటా 7 దినములు ఎలోహింకు పండుగగా ఆచరింపవలెను. అంటే ఏటేటా చేయమన్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా చేయమన్నారు. ఇప్పుడు 7వ నెలలో చేయమని చెప్పారు ఇక్కడ. కానీ వీళ్ళు ఎప్పుడు చేస్తున్నారు ఆలోచించండి. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. అంటే ఇశ్రాయేలీల తరతరాలకి కూడా కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు 7వ నెలలో ఆచరించాలి. మరి వీళ్ళు ఎప్పుడు చేస్తున్నారు? మార్చి నెలలో చేస్తున్నారు. తప్ప రైటా? చూడండి, మనం పాస్టర్లు కాదు, వాక్యాన్ని చూడాలి. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపచేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. అర్థమవుతుందండి ఎందుకు ఈ పర్ణశాలల పండుగ చేయాలి? ఐగుప్తు నుండి ఇశ్రాయేలీల్ని ఎలోహిం చాచిన చేతితోనూ ఆయన యొక్క బాహుబలముతోనూ ఇశ్రాయేలీల్ని బయటికి రప్పించినప్పుడు దానికి జ్ఞాపకార్థంగా వారిని ఈ గుడారాలు అంటే ఈ పర్ణశాలల్లో, అంటే దీన్ని హీబ్రూలో సుక్కోత్ అంటారు, సుక్కోతులో నివసించాలి అని చెప్పడం జరుగుతుంది.